హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 30వ భాగం. సిద్ధు లీవ్ మీ అంటూ శిఖర అతన్ని తోసేస్తుంటే, చెప్పు ఎవడువాడు, చెప్పకపోతే ఈ రోజు నా నుండి తప్పించుకోవడం నీ తరం కాదు అంటూనే మరింత దగ్గరికి లాక్కుంటున్నాడు సిద్ధార్థ్. వెంటనే ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరూ తల తిప్పి చూశారు. సార్ అంటూ లోపలికొచ్చాడు కృష్ణమూర్తి. ఇద్దరు అంటుకున్నట్టే అతి దగ్గరగా ఉన్న వీళ్ళని చూస్తుంటే చెప్పకుండానే అక్కడేం జరిగిందో అర్థమవుతుంది కృష్ణమూర్తికి. అసహనంగా తనని వదిలేసి దూరం జరిగాడు సిద్ధు. కృష్ణమూర్తి ముందు తనలా అతని కౌగిట్లో ఉండడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే సిద్ధుని అసహ్యంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. విసుగ్గా, మీరేంటిక్కడ, ఇంకా వెళ్ళలేదా అని కాస్త కోపంగానే అడిగాడు. లేదు బాబు, ఈ ఫైల్స్ మీద నీ సిగ్నేచర్ కావాలి అని సైన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. ఛ, ఈయన రాకపోతే వాడెవడో ఖచ్చితంగా తెలుసుకునేవాణ్ణి అనుకుంటూ కాలిని నేలకేసి గట్టిగా కొట్టాడు సిద్ధార్థ్. అక్క, ఈరోజు ఇంత లేట్ అయిందేంటి అని అడిగింది మీనా లేటుగా వచ్చిన శిఖరని. ఏం లేదులే మీనా, వర్క్ ఎక్కువైంది అంటుండగానే మమ్మీ అంటూ కాళ్ళు చుట్టేశాడు శౌర్య. శౌర్యకన్నా, ఇంకా నిద్రపోలేదా? లేదు మమ్మీ, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకు నాన్నా? నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. బ్యాగ్ పక్కన పడేసి వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అంత ఇంపార్టెంట్ ఏంటి నాన్నా? ఇంకో 2 డేస్లో మా స్కూల్లో పేరెంట్స్ డే. ఈసారి నువ్వే కాదు, డాడీ కూడా రావాలి అంటుంటే, డాడీ అన్న మాటతో నవ్వుతున్న శిఖర ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. డాడీ ఎందుకు? నేనున్నాను కదా, నేనొస్తానులే. లేదు, నాకు డాడీనే కావాలి. కన్నా, డాడీ మనతో ఉండట్లేదు కదా, నీకెన్నిసార్లు నేనేనని చెప్పాను కదా. అయినా ఎందుకు మొండిగా డాడీ డాడీ అంటావు? మీ డాడీ లేడు, మన దగ్గరికి రాడు, అర్థమైందా? లేదు, ఈ ఒక్కసారికి రమ్మను మమ్మీ, ఇంకెప్పుడు వద్దు. విసుగ్గా, శౌర్య చెప్తే వినాలి, నేనొస్తాను కదా. అది కాదు మమ్మీ. కోపంగా, ఇంకేం లేదు శౌర్య, ఇంకోసారి డాడీ అనే మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే జాగ్రత్త అని సీరియస్గా చెప్పగానే డల్గా ఒళ్ళో నుండి దిగేసి బెడ్ మీద అటువైపు తిరిగి పడుకున్నాడు. ఆ చిన్ని మనసులో వాళ్ళ డాడీ ఎందుకు వాళ్లతో ఉంటున్నాడట్లేదో అర్థం చేసుకోలేకపోతుంటే తెలియకుండానే కళ్లల్లో నుండి కన్నీళ్లొచ్చేస్తున్నాయి. సారీ నాన్నా, ఈ విషయంలో సీరియస్గా ఉంటే తప్ప నేనేమీ చేయలేను అని బాధగా అనుకుంది శిఖర. ఏమండి ఏవండి అంటూ శరత్ దగ్గరికి వచ్చింది సంధ్య. ఏంటి సంధ్య, ఇదిగో పాలు తాగండి. అబ్బా, రాత్రిపూట కూడా ఈ పాలగోలేంటి, నాకొద్దు అంటూ శరత్ పడుకోబోతుంటే, ఈరోజు సరిగా భోజనం కూడా చేయలేదు, పాలైనా తాకపోతే ఎలా, ముందు తాగు అని సంధ్య స్ట్రిక్ట్గా చెప్పడంతో, నన్ను పేరు పెట్టి పిలిచావంటే మేడం గారికి కోపం వస్తున్నట్టుంది అన్నాడు శరత్. చిరు కోపంగా అలిగి పక్కన కూర్చుంటూ, కోపమొస్తేనే నిన్ను పేరు పెట్టి పిలుస్తానా? తన చేయి పట్టుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్న శరత్, కోపమే కాదు, నా మీద ప్రేమ ఎక్కువైనా పేరు పెట్టి పిలుస్తావు అంటూ సంధ్య గుండెల్లో తలదాచుకున్నాడు శరత్. శరత్ తల నిమురుతూ, ఏంటి ఈరోజు సార్కి కవిత్వం వస్తుంది? నీలాంటి భార్య ఉంటే కవిత్వమేం కర్మ, పాటలు కూడా వస్తాయి. అతని తల చెరిపేస్తూ, చాల్లే, పెళ్లికెదిగిన పిల్లల్ని పెట్టుకుని మరీ రోజురోజుకి చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నావు. ఆమె చేతి మీద ముద్దు పెట్టి, నిజం సంధ్య, నువ్వనే దానివి నా జీవితంలో లేకపోతే ఇంత అందమైన కుటుంబం నాకుండేది కాదు. నేను చేసే ప్రతి పనిలో వెనకుండి ధైర్యం చెప్పావు. అన్నిటిని మించి ఈ కుటుంబం ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఉందంటే అది కేవలం నీ వల్లే, నీ మంచితనం వల్లే, లేదంటే ఎప్పుడో బీటలు వారేది. ఐఎమ్ సో లక్కీ బికాజ్ ఆఫ్ లవ్. ఆ మాట నేను చెప్పాలి శరత్. మన పెళ్ళైన ఇన్నేళ్లలో ఏ రోజు నన్నొక్క మాట కూడా అనని నీ మంచితనం వల్లే నేనింత సంతోషంగా ఉన్నాను. ఎవరి దగ్గర ఎలా ఉన్నా నా దగ్గరికి వచ్చేసరికి చాలా కూల్గా రియాక్ట్ అవుతావు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టమని.
అలానే బెడ్ మీద వాలిన శరత్, ఎందుకంటే యువర్ ఏ యూనిక్ పర్సన్, అందుకే నువ్వంటే నాకు అంతిష్టం అంటూనే తనని గుండెల్లో పొదుముకున్నాడు. తన అదృష్టానికి పొంగిపోతూ సంతోషంగా అతనిలో ఇమిడిపోయింది సంధ్య. ఇంతలో ఫోన్ రంగవుతుంటే, శరత్ ఫోన్ వస్తే వచ్చిందిలే, ఎప్పుడూ డిస్టర్బెన్సే మన మధ్య. అబ్బా, ఏదైనా అర్జెంట్ కాలేమో అని సంధ్య లేవబోతుంటే తననలానే పడుకోబెట్టుకొని అసలు ఈ ఫోన్ కనిపెట్టిన వాళ్ళననాలి అని తిట్టుకుంటూ చేయి చాపి ఫోన్ అందుకున్నాడు శరత్. కృష్ణమూర్తి నెంబర్ కనిపిస్తుంటే అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ టైంలో ఈయనెందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూనే, చెప్పు కృష్ణమూర్తి అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. సారీ సార్, డిస్టర్బ్ చేశాను. నో ప్రాబ్లం, చెప్పు, అక్కడేమైనా ప్రాబ్లమా? సార్, అది ఆఫీస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. కానీ మన సిద్ధునా ఏమైంది అని శరత్ అడిగితే సంధ్య పైకి లేస్తూ కంగారుగా, ఏమైందండి అంది. నథింగ్, యూ డోంట్ వరీ అంటూనే, చెప్పు కృష్ణమూర్తి. అదే సార్, సిద్ధార్థ్ ఆఫీస్లో పర్టికులర్గా ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నాడు. వాట్, అమ్మాయినా? ఎస్ సార్, వాంటెడ్లీ ఒక అమ్మాయి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. లేదంటే ఇద్దరు క్లోజ్ అవుతున్నారో తెలియట్లేదు. ఏంటి, ఒక అమ్మాయితో సిద్ధు క్లోజ్గా ఉంటున్నాడా? అవును సార్, ఆఫీస్ టైం అయిపోయినా వర్క్ ఇచ్చి తను కూడా అక్కడే ఉంటున్నాడు. తనొక్కరోజు రాకపోయినా ఒప్పుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం పదే పదే తనని రూమ్కి పిలుస్తున్నాడు. ఈరోజు కూడా అంటూ కృష్ణమూర్తి ఆగిపోతే, ఈరోజు కూడా ఏమైంది ఈరోజు అని గట్టిగా అడిగాడు శరత్. నార్మల్గా అయితే మీ వరకు తీసుకొచ్చేవాణ్ణి కాదు సార్, కానీ ఈరోజు వాళ్ళిద్దరినీ చూడకూడని స్థితిలో చూశాను. అందుకే. వింటున్న శరత్కి కోపం కట్టెలు తెంచుకుంటుంటే, ఆ అమ్మాయి ఎలాంటిది అని కోపంగా అడిగాడు. నాకు తెలిసినంతవరకు తను చాలా మంచమ్మాయి సార్. తన పనేంటో తను చూసుకుంటుంది. ఆఫీస్లో కూడా ఎలాంటి రిమార్క్ లేదు. బట్ ఈ మధ్య సార్ విషయంలో తన బిహేవియర్ నాకు కూడా అర్థం కావట్లేదు. అందుకే మొదట్లోనే ఇలాంటివి చెక్ పెడితే బాగుంటుందని. స్పీకర్ ఆన్లోనే ఉండడంతో ఈ మాటలన్నీ సంధ్య కూడా విని బాధగా తలోంచుకుంది. ఇట్స్ ఓకే కృష్ణమూర్తి, వీలైనంత త్వరలో నేను అక్కడికి వస్తున్నాను, అంతవరకు మీరు చూసుకోండి అనడంతో ఫోన్ పెట్టేశాడు కృష్ణమూర్తి. చూసావా, వాడు మారతాననుకోవడం మన భ్రమ అని శరత్ అంటే, వాడెందుకిలా తయారవుతున్నాడో నాకు అర్థం కావట్లేదండి. నా పెంపకంలోనే ఏదో లోపమున్నట్టుంది అంది సంధ్య. చచా, అదే మాట సంధ్య, మనం పిల్లల్ని సమానంగానే చూస్తాం, కానీ వాళ్ళ తలరాతను మార్చడం మన వల్ల కాదు. నీ కొడుకుని అంత ఈజీగా పక్కదారులు తొక్కనివ్వనులే. సుదీప్ కూడా బెంగళూరులోనే సీట్ కన్ఫర్మ్ అయింది కదా. ఇక్కడ కొన్ని పనులున్నాయి, అవి అవ్వగానే కొద్ది రోజులు బెంగళూరులోనే ఉందాం, ఓకేనా అని నవ్వుతుంటే, మీ ఇష్టం అంటూనే కన్నీళ్లతో శరత్ గుండెల్లో తలదాచుకుంది సంధ్య. ఆఫీస్కి వెళ్తూ శౌర్య స్కూల్ దగ్గర ఆగిన సిద్ధార్థ్కి తను రాగానే నవ్వుతూ ఎదురొచ్చే శౌర్య కనిపించలేదు. రేయ్, ఈ బుడ్డోడిది నిన్ను చూడగానే ఎగేసుకుంటూ వచ్చేస్తాడు కదా అని వెంకీ అంటే, ఏమోరా అంటూనే కార్ దిగి చుట్టూ చూస్తూ ప్లేగ్రౌండ్లో లంచ్ బాక్స్ ఒంట్లో పెట్టుకుని దిగాలుగా కూర్చొని కనిపించాడు శౌర్య. అదిగోరా అక్కడున్నాడు అని సుజీ అనడంతో అందరూ అటువైపుకెళ్లారు. హాయ్ బంగారం అంటూ వాడికి ఎదురుగా వెళ్ళాడు సిద్ధు. ఎప్పుడు సంతోషంగా నవ్వేవాడు కాస్త హాయ్ అంకుల్ అని డల్గా చెప్పాడు. ఏమైంది కన్నా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదులండి అంకుల్, మీరు వెళ్ళండి. సిద్ధు వాడి పక్కనే కూర్చొని వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమైంది నా లిటిల్ చాంప్కి, ఈరోజు ఇంత డల్గా ఉన్నాడు అంటూ గెడ్డం పైకెత్తి, అంకుల్కి చెప్పవా అనగానే ఏడుస్తూ సిద్ధు మెడని ఖర్చుకుపోయాడు బాబు. ఏమైంది నాన్నా, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు. మరి మమ్మీ కొట్టిందా? లేదంకుల్. మరింకేంట్రా, ఎందుకేడుస్తున్నావు అని సుజీ అడిగితే, సిద్ధు వాణ్ణి చూరం జరిపి, చెప్పు ఏమైంది, అంకుల్కి చెప్తే అదేంటో నేను క్లియర్ చేస్తాను. ముందు ఏమైందో చెప్పరా అంటూ అందరూ అనడంతో, మమ్మీ తిట్టింది. ఎందుకు? మా శౌర్య చాలా గుడ్ బాయ్ కదా, నువ్వేమైనా చేశావా? లేదంకుల్. మరింకేంటి, ఎల్లుండి మా స్కూల్లో పేరెంట్స్ డే చేస్తున్నారు. ఓకే, ఎప్పుడు మా మమ్మీనే వస్తుంది, ఈసారి డాడీ కూడా రావాలి అని అడిగాను, అందుకే తిట్టింది. అదేంటి, మీ డాడీ ఊరెళ్ళాడా? లేదంకుల్, నేనింతవరకు మా డాడీని చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలీదు అనగానే విషయమంతా అర్థమైపోయింది అందరికీ. వెక్కిళ్ళు పెడుతూ, నా ఫ్రెండ్స్ అంతా నీకు మీ డాడీ లేడా, ఎప్పుడు మమ్మీనే వస్తుంది అంటున్నారు, అందుకని మమ్మీని అడిగాను డాడీని ఒక్కసారి తీసుకురమ్మని. నేనేమన్నా తప్పుగా అడిగానా అంకుల్ అని ఏడుస్తూ అడుగుతుంటే,
లేదు నాన్నా, నువ్వు అడిగిన దాంట్లో తప్పులేదు. కానీ నువ్వు కూడా మమ్మీని అర్థం చేసుకోవాలిగా. కానీ నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తున్నారు, నాకు నచ్చట్లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఏడవకురా, నువ్విలా ఏడిస్తే ఏం బాలేదు. నాకు మా డాడీ కావాలంకుల్. వాణ్ణి ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు ఆ మాటకు సిద్ధు. ఆ పసివాణ్ణి చూస్తుంటే నలుగురికి చాలా బాధేసింది. మీ దగ్గర లేని మీ డాడీ గురించి నీకెందుకు చెప్పు, నువ్వు చాలా గుడ్ బాయ్వి. మీ మమ్మీ కూడా చాలా మంచిది, కాబట్టే కదా మీ డాడీ నీ దగ్గర లేకపోయినా నిన్ను చాలా బాగా చూసుకుంటుంది, అవునా కాదా? అవును. మరి ఇంతవరకు చూడని డాడీ గురించి ఎందుకింత ఫీల్ అవుతున్నావు? మా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు అంకుల్, మమ్మీ డాడీ ఉంటేనే మనం వస్తాం, మరి మీ డాడీ లేకుండా నువ్వెలా వచ్చావంటున్నారు. ఆ మాటకి తెలియకుండానే సిద్ధు కళ్ళల్లో తడి చేరింది. అదేం కనపడనివ్వకుండా, సరే ఓ పని చేద్దాం, మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారే కదా ఫీల్ అవుతున్నావు? అవునంకుల్. మీ డాడీ కోసమైతే కాదు కదా? కాదు. సరే అయితే పేరెంట్స్ డేకి నేను మీ డాడీలా వస్తాను, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా, ఇక మీ ఫ్రెండ్స్ అందరూ ఏమీ అనరు అనగానే, నిజంగానా? నిజంగా. రేయ్, నీకు పిచ్చిగాని పట్టిందా? ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అటు ఇటు అయ్యిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంది సుజీ కంగారుగా. ఏం కాదులే, వస్తే నేను చూసుకుంటాను. కన్నా, నీకోకేనా? కళ్ళు తుడుచుకొని ఓకే అంకుల్ అంటే, ఇంకెప్పుడు ఇలా ఏడవకూడదు ఓకేనా అని వాడి కోసం తెచ్చిన చాక్లెట్లు ఇవ్వగానే, థ్యాంక్ యూ అంకుల్ అంటూ హక్ చేసుకున్నాడు. ఎల్లుండి నేనొస్తాను, మమ్మీని రాకుండా చూసుకో, ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, ఓకే? పద, స్కూల్ టైం అయిపోయింది అని వాణ్ణి లోపల దిగపెట్టి కార్ స్టార్ట్ చేయగానే, నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా అన్నాడు వెంకీ. కమాన్ యార్, చిన్నదానికి ఎందుకింత ఆలోచిస్తున్నారు అన్నాడు అసహనంగా సిద్ధు. నీకిది చిన్నదిలా ఉందా? నువ్వొక పసివాడికి తండ్రివని నమ్మకాన్నిస్తున్నావు, ఇది ఎంత దూరం వెళ్తుందో తెలుసా అన్నాడు కుమార్. పైగా వాడి మాటల వల్ల అర్థమవుతుందిగా, ఇదేదో ఇల్లీగల్ రిలేషన్లా ఉంది అని వెంకీ అనగానే, సిద్ధు కోపంగా, షడప్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేయండి. ఇల్లీగల్ రిలేషన్ అని ఎందుకు అనుకోవాలి? ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసుండొచ్చు, లేదంటే ఓసీలో దొరికిందని వాడుకొని వదిలేసుండొచ్చు. తండ్రనేది ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని ఆ పసివాడికి ఇవ్వలేని వాడిది తప్పు. కానీ కడుపున పుట్టిన బిడ్డని వదిలేకుండా వాడికే కష్టం రాకుండా పెంచుకుంటున్న వాళ్ళమ్మని అనడం కరెక్ట్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను వాడి తండ్రిగా యాక్ట్ చేస్తున్నాను అంతే, దానివల్ల నాకొచ్చే నష్టమే లేదు. కానీ దానివల్ల ఒక పసివాడు సంతోషంగా ఉంటాడు అని సీరియస్ టోన్తో చెప్పగానే ఇంకేం మాట్లాడలేక అందరూ సైలెంట్ అయ్యారు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో తెలుసు కదా. ఈరోజు శిఖర సిద్ధుల మధ్య జరిగిన విషయాన్ని కృష్ణమూర్తి మొత్తానికి శరత్కైతే చెప్పేశాడు. శరత్ అంత ఈజీగా వదిలేస్తాడా? అసలే కొడుకు మీద అపారమైన నమ్మకం ఉంది. మరోవైపు శౌర్యకి తండ్రిగా యాక్ట్ చేస్తానని మాటిచ్చాడు. ఇది తిరిగి తిరిగి ఎంతవరకు దారితీస్తుందో తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ అన్ని మీరు ఒక్కసారిగా చదివేయచ్చు, నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.